మీరు ఐసిఐసి బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా? అయితే లోన్ అప్రూవ్ అయిన తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా లోన్ డిస్బర్స్మెంట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా మీకు ఐసిఐసి బ్యాంక్ నుంచి వచ్చిన లింక్ను ఓపెన్ చేయండి. సో మీకు అది మెయిల్కైనా వస్తుంది, లేదంటే మెసేజ్ అయినా వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ సెండ్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లోన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. మీ లోన్ అమౌంట్, టెన్యూర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రాసెసింగ్ ఫీజ్, ఎవ్రీథింగ్ అనేది కనిపిస్తుంది. సో అదే పేజ్లో కిందికి వెళ్తే మీకు ఇక్కడ నాచ్ రిజిస్ట్రేషన్ మోడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ లేదంటే ఈ నాచ్ అని అడుగుతుంది. ఈ నాచ్ రిజిస్ట్రేషన్ మోడ్, నెట్ బ్యాంకింగ్ లేదంటే డెబిట్ కార్డ్ అని అడుగుతుంది. సో మీకు నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉంటే, లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ చేసుకోండి. డెబిట్ కార్డు డీటెయిల్స్ అంటే మన పిన్ నెంబరు ప్లస్ నా ఎక్స్పైరీ డేట్ డెబిట్ కార్డ్ది అది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కిందికి వస్తే ఇక్కడ స్టెప్స్ ఫర్ డిస్బర్స్మెంట్ అనే కొన్ని స్టెప్స్ ఉంటాయి. మీరు సెకండ్ స్టెప్లో అగ్రిమెంట్ డాక్యుమెంటు ప్లస్ ఎంఐటీసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఓపెన్ చేయాలి. ఇక్కడ నేను ఓపెన్ చేయట్లేదు, ఎందుకనంటే నాకు యాక్సెస్ లేదు, కస్టమర్స్కి చేయాలి కాబట్టి నేను చేయట్లేదు. జస్ట్ స్క్రీన్ షాట్తో నేను చెప్తున్నాను. సో అగ్రిమెంట్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత చాలా డీటెయిల్స్ ఉంటాయి అక్కడ. సో అది మీరు జస్ట్ అదంతా చదివితే టైం సరిపోదు కాబట్టి చదవకుండా జస్ట్ స్క్రోల్ చేసి కింద అగ్రి అని ఉంటుంది, అగ్రి కొట్టాలి. సో అలా 3 ఓపెన్ చేయాలి. ఎంఐటీసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ 3 ఓపెన్ చేసి అగ్రి కొట్టి టోటల్ రీడ్ చేసి అది క్లోజ్ చేయకుండా అలానే ఉంచండి. ఇంకొకటి ఏంటంటే ఇది బెటర్, సిస్టంలో చేస్తే బెటర్, క్లోజ్ చేయకుండా అలానే ఉంటాయి. ఫోన్లో చేస్తే క్లోజ్ చేసి టోటల్ క్లోజ్ అయిపోతుంది, చాలా రిస్క్ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది. సో సిస్టంలో చేస్తే తొందరగా అయిపోతుంది. సో సిస్టంలో చేసిన తర్వాత ఈ సెకండ్ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్లో మీకు నాచ్ ఇమాండెడ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో అది క్లిక్ హియర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ మీరు ఏం ఫిల్ చేయాల్సింది ఏముండదు. జస్ట్ మీకు కింద అథెంటికేట్ లేదంటే కంటిన్యూ లేదంటే నెక్స్ట్ అని అలా ఉంటాయి అనమాట. సో అది ప్రెస్ చేసుకుంటూ మీరు కంటిన్యూ కొడితే 3-4 స్టెప్స్లలో మీకు అక్కడ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ అడుగుతుంది. అడిగిన తర్వాత మీరు ఆ డీటెయిల్స్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఒక 1-2 స్టెప్లో ఇది కంప్లీట్ అవుతుంది అనమాట. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేమ్ యాస్టీస్గా మళ్ళీ 4th స్టెప్ కూడా సేమ్ ఉంటుంది, న్యాచ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సేమ్ థర్డ్ స్టెప్ ఎలా చేస్తారో 4th స్టెప్ కూడా అలానే చేయాలి. సో లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి చేయాలి నెట్ బ్యాంకింగ్ది. నెక్స్ట్ 5th స్టెప్లో ఆధార్ కన్సర్న్ ఉంది కదా, ఆధార్ ఓటీపీ అడుగుతుంది. 5th స్టెప్ క్లిక్ చేయని వెంటనే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది. నెంబర్ ఎంట్రీ చేసి సెండ్ చేసిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ అయిన వెంటనే సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. అది సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది 6th స్టెప్ మీకు అక్కడ డైరెక్ట్గా ఇక్కడ 6th స్టెప్లో ఏం లేదు కదా, కింద ఇనిషియేట్ డిస్బర్స్మెంట్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ డిస్బర్స్మెంట్కి వెళ్ళిపోతుంది. అది డిస్బర్స్మెంట్కి వెళ్ళిపోయి మీకు ఈ పేజ్ చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వెరిఫైయింగ్ యువర్ డీటెయిల్స్, డిస్బర్స్ అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ వితిన్ 2 to 4 వర్కింగ్ అవర్స్ అని చూపిస్తుంది. సో ఆ వర్కింగ్ అవర్స్ లోపల మీకు క్రెడిట్ అవుతుంది. సో ఇదన్నమాట డిస్బర్స్మెంట్. ఇది వచ్చిందంటే ఇంకా డిస్బర్స్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టు. మీకు 2 to 3 వర్కింగ్ అవర్స్ లోపల, వర్కింగ్ అవర్స్ ఉంటేనే వస్తాయి, వర్కింగ్ అవర్స్ లోపల మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుందని